మహబూబ్ నగర్ బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు పోలీసులు. బస్సు బోల్తా పడ్డ తర్వాత మంటలు చెలరేగటంతో ఓ మహిళ మృతి చెందింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు పోలీసులు. ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. గద్వాల బీచ్పల్లి సమీపంలో జరిగింది బస్సు ప్రమాదం. వెళుతూ ఉన్న బస్సు సడన్ గా అదుపు తప్పి బోల్తా పడి కింద పడిపోయిన దృశ్యాలు మనకు సీసీటీవీలో రిజిస్టర్ అవ్వటాన్ని చూస్తూ ఉన్నాం. ఆ పడ్డ తర్వాత అగ్నికిలాలు ఎగసి పట్టడం జరిగింది. ఈలోపు కొద్ది మంది ప్రయాణికులు బస్సు అద్దాలను పగలగొట్టుకొని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ ఒక్క మహిళ మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు. దాంట్లో సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని మనం చూస్తూ ఉన్నాం. బస్సు బోల్తా పడ్డ తర్వాత మంటలు చెలరేగటంతో ఒక మహిళ మృతి చెందింది. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ బస్సులో 34 మంది ప్రయాణం చేస్తున్నట్లుగా సమాచారం. వీరంతా అద్దాలను పగలగొట్టి బయటపడ్డారు. ఓల్వో బస్ హైదరాబాద్ నుంచి కడప వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది.